ఫ్రెండ్స్, ఈరోజు బిర్యానీ తినాలనిపించింది. డబ్బులు అయితే లేవు, 50 రూపాయలు ఉన్నాయి. కానీ వేసుకొని వెళ్ళా బిర్యానీ పాయింట్ దగ్గరికి. అక్కడికి వెళ్ళేసి షాపతని భయ్యా బిర్యానీ ఎంత అని అడిగా. ఆ భయ్యా ఏమో చికెన్ దమ్ బిర్యానీ 100, చికెన్ రోస్ట్ బిర్యానీ 100 అన్నాడు. తగ్గదా అన్న, తగ్గేదేలే అండి ఇలా కొట్టినాడు. నా దగ్గర 50 ఉందని చెప్పిన. 50కి చికెన్ బిర్యానీ రాదు, కానీ బిర్యానీ రైస్ ఇస్తా, చికెన్ షేర్వా ఇస్తా, గోంగూర ఇస్తా, పెరుగు చట్నీ ఇస్తా అన్నాడు. ఇంకా మన దగ్గర ఉండేది 50. ఏం చేయలేక ఏదో ఆశ, ఆ బిర్యానీ రైస్లో ఒక చిన్న చికెన్ ముక్కైనా వస్తుందేమో అని ఈ విధంగా పార్సల్ అయితే కట్టించుకొని ఇంటికి వచ్చేసా. ఓపెన్ చేసి చూద్దాం మన ఆశ నెరవేరుతుందో లేదో. ఇంటికి వచ్చి బిర్యానీ రైస్ ఓపెన్ చేసి ఆశతో ఎదురు చూసా ఫ్రెండ్స్, కనీసం ఒక్క చికెన్ ముక్కైనా దొరుకుతుందేమని. మనకు అదృష్టం లేదు. ఇది టమోటా, ఇది చెక్క, ఒక్క పీసు కూడా లేదు. కనీసం అయినా ఆశ ఒక ఈ చికెన్ షేర్ అన్నాడు కదా, కనీసం దీంట్లో చికెన్ తోలన్నా లేదా కనీసం ఎంకన్నా ఉంటుందని చూసినా, అది కూడా లేదు. అంగడితో మటుకు తన వ్యాపారానికి న్యాయం చేసినాడు. కానీ ఏం చెప్తాం, నా 50 రూపాయలకి న్యాయం జరగలే. బ్యాడ్ లక్, ఏం చేయలేం, తినాల్సిందే. ఇంకా కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.